విశాఖపట్నంలోని పద్మజ మోటార్స్ లో జరుగుతున్న అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. టీఆర్ రిజిస్ట్రేషన్ నెంబర్ లేకుండానే వాహనాలను యథేచ్ఛగా విక్రయిస్తూ కాసులకు కక్కుర్తి పడిన ఈ యాజమాన్యం నిబంధనలకు తూట్లు పొడుస్తోంది. ఈ అక్రమాలు బహిరంగంగా జరుగుతున్న సంబంధిత ఆర్టీఓ అధికారులు చూస్తూ మాట్లాడకపోవడం స్థానికుల్లో తీవ్ర ఆగ్రహం రేకెత్తిస్తుంది. ఈ మొత్తం వ్యవహారంపై బీఆర్కే న్యూస్ స్టింగ్ ఆపరేషన్లో బయటపడిన వాస్తవాలు సంచలనంగా మారాయి. సాగర్ తీరంలో పద్మజ మోటార్స్ నిర్వహిస్తున్న ఈ బరి తెగించిన వ్యాపార విధానాలపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఏదో ఒకటి అంటిస్తారా? నార్మల్గా ఎంపీకి అంటించేస్తాం. రేపు మార్నింగ్ మీకు అయిపోయిన తర్వాత అబ్బాయి ఫోన్ చేస్తారు, వస్తే రాస్తాం. ఎప్పుడు రమ్మంటాం మళ్ళీ టీఆర్కి? ఫోన్ చేస్తారు అంతే. టీఆర్ వస్తాక మీకు చేస్తాడు, లేదు వాట్సాప్ అయినా చేస్తారు. అలాగే ఫ్రంట్ టైర్లకి హెయిర్ ఇప్పుడు నార్మల్గా ఉంది, నైట్రోజన్ పెట్టించుకోండి. టీఎన్సీ 5 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ, ట్యాంక్ చేయించద్దు. ఒక 6 లీటర్ అయినా స్పేస్ ఉంచుకోండి. అది మ్యాక్సిమం ఇది యూజ్ చేయకుండా అయితే ఇక్కడ కీ ఆపేసుకోండి, లేదా వెహికల్ రన్నింగ్లో ఉంచుకోండి. ఓకేనా? టీఆర్ అవ్వలేదా? టీఆర్ అవ్వలేదు సార్. ఇంకా ఎప్పుడు అవుతుంది? రేపు మార్నింగ్ అయిపోతుంది. ఇది ఏదో ఒకటి అంటిస్తారా? నార్మల్గా ఎంపీకి అంటించేస్తాం. రేపు మార్నింగ్ మీకు అయిపోయిన తర్వాత అబ్బాయి ఫోన్ చేస్తారు, వస్తే రాస్తాం. ఎప్పుడు రమ్మంటాం మళ్ళీ టీఆర్కి? ఫోన్ చేస్తారు అంతే. టీఆర్ వస్తాక మీకు చేస్తాడు, లేదు వాట్సాప్ అయినా చేస్తారు. అలాగే ఫ్రంట్ టైర్లకి హెయిర్ ఇప్పుడు నార్మల్గా ఉంది, నైట్రోజన్ పెట్టించుకోండి. టీఎన్సీ 5 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ, ట్యాంక్ చేయించండి. విశాఖపట్నంలోని పద్మజ మోటార్స్ లో జరుగుతున్న అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. టీఆర్ రిజిస్ట్రేషన్ నెంబర్ లేకుండానే వాహనాలను యథేచ్ఛగా విక్రయిస్తూ కాసులకు కక్కుర్తి పడిన ఈ యాజమాన్యం నిబంధనలకు తూట్లు పొడుస్తోంది. ఈ అక్రమాలు బహిరంగంగా జరుగుతున్న సంబంధిత ఆర్టీఓ అధికారులు చూస్తూ మాట్లాడకపోవడం స్థానికుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తుంది. ఈ మొత్తం వ్యవహారంపై బీఆర్కే న్యూస్ స్టింగ్ ఆపరేషన్లో బయటపడిన వాస్తవాలు సంచలనంగా మారాయి. సాగర్ తీరంలో పద్మజ మోటార్స్ నిర్వహిస్తున్న ఈ బరి తెగించిన వ్యాపార విధానాలపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ అందిస్తారు. చెప్పండి ఈశ్వర్. విశాఖ మహానగరంలో పద్మజ మోటార్స్ అక్రమాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడం జరుగుతుంది. ఎవరైతే టూ వీలర్, ఏదైతే స్కూటీలు కావచ్చు, టూ వీలర్స్ వెహికల్స్ కావచ్చు, వాళ్ళు ఒక డీలర్ దగ్గర కొనుగోలు చేసినప్పుడు కస్టమరు అతనికి బండి కనుక డెలివరీ ఇవ్వాలంటే ఖచ్చితంగా టెంపరరీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మాత్రమే బళ్ళు అనేవి డెలివరీ ఇవ్వాలి. కానీ వాళ్ళు కాసులకు కక్కుర్తిపడి నిబంధనలకు తూట్లు పొడుస్తూ ఇష్టానుసారంగా డెలివరీలు ఇచ్చేస్తూ ఉన్నారు. కేవలం వాళ్ళకు కావాల్సినటువంటి టార్గెట్లు. ఒక పక్క క్రిస్మస్ పండుగ దగ్గరకు వస్తున్న నేపథ్యంలో పండగ సేల్ను కూడా వాళ్ళు క్యాచ్ చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి సమాచారం బీఆర్కే న్యూస్ కి వచ్చిన నేపథ్యంలో బీఆర్కే న్యూస్ వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే అక్రమాలు ఉన్నాయో, టీఆర్ రిజిస్ట్రేషన్ లేకుండా ఇష్టానుసారంగా బళ్ళు ఏ విధంగా అమ్మకాలు చేస్తున్నారనే దాని మీద బీఆర్కే న్యూస్ నిఘా పెట్టింది. దానికి సంబంధించినటువంటి పూర్తి డేటాను కూడా సేకరించే ప్రయత్నం కూడా చేసింది. అక్కడ ఉన్నటువంటి ఒక వెహికల్ ని కొనుగోలు చేయటం, ఆ వెహికల్ కి టీఆర్ నెంబర్ ఇచ్చారా లేదా అనే దాని మీద పూర్తి స్థాయి సమాచారాన్ని కూడా బీఆర్కే బృందం మొత్తం కూడా రికార్డ్ చేసుకోవడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ మొత్తాన్ని కూడా ఇప్పుడు మనం టెలికాస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా ఆర్టీఓకి సంబంధించి ఏదైతే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కి నిబంధనలు ఏవైతే ఉంటాయో ఆ నిబంధనల మొత్తాన్ని కూడా తొంగలోకి తొక్కి ఇష్టానుసారంగా ఈ వెహికల్స్ అన్నిటిని కూడా అమ్మకాలు చేపడుతున్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి టార్గెట్స్ ఏదైతే టార్గెట్స్ ఉంటాయో ఆ టార్గెట్స్ ని రీచ్ అయ్యే విధంగా పెద్ద ఎత్తున ఈ టూ వీలర్స్ వెహికల్ ద్వారా కాసులు మొత్తాన్ని కూడా భోగేసుకుంటున్నటువంటి వ్యవహారం కూడా ఇప్పుడు బీఆర్కే న్యూస్ వెలుగులోకి తీసుకురావడం జరిగింది. కాసులకు కక్కుర్తిపడి నిబంధనలకు తూట్లు పొడుస్తూ ఇష్టానుసారంగా వాళ్ళు చేస్తున్నటువంటి బరి తెగింపు వ్యాపారం ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు ప్రజలకు తెలిసే విధంగా బీఆర్కే న్యూస్ ఎక్స్క్లూజివ్ గా వార్తను టెలికాస్ట్ చేస్తున్న పరిస్థితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వెహికల్ కి సంబంధించి ఎవరైతే వెహికల్ కొనుగోలు చేస్తున్నారో ఆ వెహికల్ కి సంబంధించినటువంటి ఎక్స్ షోరూమ్ కి సంబంధించిన ఆ షోరూమ్ కి సంబంధించినటువంటి ధర 1,20,000 రూపాయలు ఉంటే దానికి సంబంధించినటువంటి ఫైనాన్స్ కి సంబంధించి ఒక హెచ్డిఎఫ్సి బ్యాంకుకి సంబంధించినటువంటి ఫైనాన్స్ చేసిన నేపథ్యంలో వాళ్ళు ఫైనాన్స్ చేసినందుకు 80,000 రూపాయలు ఫైనాన్స్ చేస్తే దానికి 6,000 రూపాయలు ప్రాసెసింగ్ ఫీజు అని చెప్తున్నారు. దాంట్లో 4,000 రూపాయలు
హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రాసెస్ ఫీజుకి వెళ్తే 2,000 రూపాయలు మళ్ళీ తిరిగి ఈ షోరూమ్ యాజమాన్యానికి కూడా వెళ్తున్నటువంటి వ్యవహారాన్ని కూడా ఇప్పుడు బీఆర్కే న్యూస్ బయటకు తీసుకురావడం జరిగింది. 80,000 రూపాయల ఫైనాన్స్ కి 6,000 రూపాయలు ప్రాసెసింగ్ ఫీజు తీసుకుంటున్నారు. దాంతో పాటుగా షోరూమ్ కి సంబంధించి బండి కాస్ట్ నిర్ధారణ జరిగినప్పటికీ కూడా ఆ బండికి సంబంధించినటువంటి అమ్మకాలు జరిగినందుకు షోరూమ్ కమిషన్ మేర మరొక 2,000 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు. ఇది పెద్ద ఎత్తున ఈ పండగ సీజన్ ని ఆసరాగా చేసుకొని 2 వీలర్స్ అమ్మకాలు చేపడుతున్నారు. దీని మీద పూర్తి స్థాయిలో అధికారులు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నిఘా కరువైన నేపథ్యంలోనే ఇష్టానుసారంగా దోచేస్తున్నటువంటి వ్యవహారాన్ని కూడా ఇప్పుడు బీఆర్కే న్యూస్ ఎక్స్క్లూజివ్ గా బయటికి తీసుకురావడం జరిగింది. ఇప్పటికైనా సరే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఆర్టీఓ అధికారులు కావచ్చు, దీని మీద ఖచ్చితమైన చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. టెంపరరీ రిజిస్ట్రేషన్ టీఆర్ నెంబర్ లేకుండా బండి బయటికి తీసుకొస్తే ఆ బండి రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఎక్కడన్నా యాక్సిడెంట్ జరిగితే దానికి బాధ్యులు ఎవరు? మరోవైపు పోలీస్ డిపార్ట్మెంట్ ఆ బండికి సంబంధించినటువంటి డేటాను తీసుకునే ప్రయత్నం చేసినప్పుడు టీఆర్ రిజిస్ట్రేషన్ లేనప్పుడు ఆ బండికి సంబంధించిన డేటా కూడా బయటకు వచ్చే అవకాశం ఉండదు. ఒక పక్క పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇది ఇబ్బందికరమైన వాతావరణం. ఇదే విధంగా ఒకవేళ యాక్సిడెంట్ జరిగితే దానికి షోరూమ్ వాళ్ళు బాధ్యత వహిస్తారా? ఎవరైతే టెంపరరీ రిజిస్ట్రేషన్ నెంబర్ లేకుండా టీసీ నెంబర్ మీద బండు రిలీజ్ చేస్తున్నారు, ఎక్కడైతే ఈ స్కూటీలు కావచ్చు, 2 వీలర్ వెహికల్స్ కావచ్చు మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత ఆ బళ్ళు షోరూమ్ కు రావడానికి మాత్రమే టీసీ నెంబర్ ఉంటుంది. ఆ టీసీ నెంబర్ మీదే యథేచ్ఛగా అమ్మకాలు చేపడుతున్నారు. కాబట్టి దీని మీద ఆర్టీఓ అధికారులు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని బీఆర్కే న్యూస్ కూడా డిమాండ్ చేస్తుంది. థ్యాంక్ యూ ఈశ్వర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.